ప్రస్తుతం మనిషి ప్రపంచంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా వరకు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి మనకి విలువ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ మన శాలరీలో సగం అప్పులు తీర్చడానికే, అంటే ఈఎంఐలు, వడ్డీలు, లోన్స్ ఇలా వాటికే సరిపోతుంది. మిగతా శాలరీతో లైఫ్ లీడ్ చేయవలసి వస్తుంది. అది కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ వీడియోలో అప్పులు తీర్చడం ఎలా, మన శాలరీలో ఎంత శాతం సేవ్ చేస్తే మంచిది, అన్నిటికన్నా ముఖ్యమైనది ధనవంతులుగా జీవించడం ఎలా అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. చూస్తున్న మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అబ్బాయి చాలా చిన్నవాళ్ళలో ఉన్నాడు, ఈ అన్ని విషయాలు ఎలా తెలుసు అని చెప్పి. నేను ఈ విషయం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి గత కొన్ని నెలల నుంచే ధనవంతుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అంటే ధనవంతులు అయ్యే వరకు వారు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, వారి కంపెనీ యొక్క ఇన్కమ్ యొక్క దాన్ని ఎలా ఖర్చు పెడతారు, వారికి వచ్చే ఇన్కమ్లో ఎంత శాతం దాచిపెడతారు, ఎంత శాతం సేవ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ. ఇవే కాకుండా బుక్స్ కూడా చదవడం జరిగింది. సైకాలజీ ఆఫ్ మనీ, ఆలోచించండి అండ్ ఐశ్వర్యవంతుల కండి, రిచెస్ట్ మ్యాన్ ఇన్ బబులోన్, గెట్ స్మార్ట్ అండ్ కార్పొరేట్ చాణక్య. ఈ బుక్స్ అన్ని రెఫర్ చేశాక మాకు ఒక విషయం అయితే తెలుస్తుంది. మనకున్న అప్పులు త్వరగా తీర్చేయడం ఎలాగా, అండ్ మనకున్న శాలరీని ఎలా ఖర్చు పెట్టాలి, మనకున్న శాలరీలో ఎంత శాతం సేవ్ చేయాలి, ఇవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుస్తుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ధనవంతులు అంటే లక్షలు సంపాదించడం లేదా కోట్లు సంపాదించడం అనుకుంటారు. దయచేసి ఆ విధంగా ఆలోచించకండి. ఎందుకంటే తమ కష్టార్జితంతోనూ తెలివితేటలతోనే రాబోయే అవసరాలకి ఎవరైతే ముందే డబ్బులు సమకూర్చుకొని ఆ సమయం వచ్చేసరికి ఎటువంటి అప్పులు చేయకుండా ఈ డబ్బుని ఎవరైతే ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ధనవంతులతోనే సమానం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీ పిల్లలు చదువు కోసం అవనవ్వండి, లేకపోతే పిల్లల పెళ్లి కోసం అవనవ్వండి, లేకపోతే డ్రీమ్ ప్రాజెక్ట్, మీ హౌస్ లేదా కారు, ఇలాంటివి ఏవైనా సరే ఆ సమయం వచ్చేసరికి ఎవరైతే ఎవరిని అప్పులు చేయకుండా ఇప్పటి నుంచి దాచిపెట్టుకున్న డబ్బును అప్పుడు ఎవరైతే ఉపయోగిస్తారో ఎటువంటి అప్పులు చేయకుండా అలాంటి వారందరూ కూడా ధనవంతులతోనే సమానం. ఇదే కాకుండా ఇప్పటి వరకు మీ శాలరీని రకరకాలుగా ప్లాన్స్ ట్రై చేసి ఉండొచ్చు, రకరకాలుగా విధాలుగా ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ నేను చెప్పబోయే ఈ కొన్ని రూల్స్ మీ యొక్క శాలరీలో ఎలా దాచిపెట్టాలి, ఎంత శాతం ఖర్చు చేయాలి, ధనవంతులుగా జీవించడం ఎలా, నేను చెప్పే మీ రూల్స్ మీ శాలరీ యొక్క విధానంలో ఫాలో చేస్తే మీలో ఖచ్చితంగా ప్రయోజనం వస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు ఒక పెద్ద సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాయి. దయచేసి ఈ రూల్స్ చూడడం మర్చిపోకండి. అవి మీ శాలరీలో ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్లుగా చూసుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక 3 రూల్స్ చెప్తా. ఆ 3 రూల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఈ 3 రూల్స్ మీ జీవితంలో ఫాలో అవ్వడం మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 3 రూల్స్ వల్ల మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు త్వరగా తీర్చేయచ్చు. మీ శాలరీలో ఎంత శాతం సేవ్ చేయాలో అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. మరియు మీకున్న శాలరీని ఏ విధంగా ఖర్చు పెట్టాలని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ 3 రూల్స్లో మొదటి రూల్, మీకు ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీలో 20%ని సేవ్ చేయండి. అదేంటి, శాలరీ వచ్చిన ముందే 20% సేవ్ చేస్తే దానివల్ల ముందు ఏ అవసరం ఉన్నాయో అవి చాలా కష్టంగా ఉందనుకుంటారు. కానీ దయచేసి ధనవంతులు అవనవ్వండి, లేకపోతే ఎవరైతే రిచెస్ట్ మ్యాన్ అవడానికి ఉన్న మొదటి ఏకైక ఫార్ములా, మీకున్న శాలరీలో 20% ఖచ్చితంగా సేవ్ చేయండి. సో అదే విధంగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 10,000 అయితే 2,000 రూపాయలు మీరు సేవ్ చేయండి. ఇది 20,000 అయితే మీ శాలరీ 4,000, అదే 30,000 అయితే మీ శాలరీ 6,000. ఈ విధంగా సేవ్ చేస్తూ ఉండండి. ఈ అమౌంట్ని ఏం చేయాలని చెప్పి ఇంకొక డౌట్ వస్తుంది. అలాగే మీరు ఒకవేళ నెలకి 2,000 సేవ్ చేస్తే సంవత్సరంలో 24,000 అవుతాయి. అదే 4,000 సేవ్ చేస్తే 48,000 అవుతాయి. అదే 3,000 సేవ్ చేస్తే 60,000 అవుతాయి. ఈ 60,000 సంవత్సరం అయ్యేసరికి ఏం చేస్తారంటే, మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, రాబోయే అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు అంటే ఒక 10 లేదా ఒక 5 లేకపోతే ఒక 6 ఇలా సంవత్సరాలు పెట్టుకోండి. ఆ అమౌంట్ ఒక పెద్ద బంగారు గుడ్డులా మీకు తయారవుతుంది. ఆ అమౌంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయి పెట్టకండి. ఎందుకంటే ఇది ఒక గుడ్డు, దాన్ని అప్పుడే పగలగొడితే మీకు ఏదైతే భవిష్యత్తులో అవసరాలు వస్తాయో ఆ అవసరాలను దీన్ని వినియోగించుకుంటకుండా అయిపోతారో ఆ టైంకి మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 1 year వచ్చేసరికి దాన్ని అలా ఉంచకండి. దాన్ని ఎందులో కొందరు ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్ అవనివ్వండి, లేకపోతే మీకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో గోల్డ్ స్కీమ్స్ అవనివ్వండి, ఖచ్చితంగా అలాంటి వాటిలోనే సేవ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమౌంట్ని డిస్టర్బ్ చేయకండి. మీకు మీరు ఏదైతే గోల్ అనుకున్నారో, ఏదైతే టార్గెట్ అనుకున్నారో అప్పటి వరకు వీటిని అలాగే ఒక బంగారు గుడ్డులా చూస్తూ అలా వెళ్ళండి. 3 రూల్స్లో రెండో రూల్, చాలా మందికి ఏంటంటే అప్పులు ఉంటాయి.
ఆ వడ్డీలు ఉంటాయి, వాటిని ఎలా కట్టాలో అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఏం చేస్తారంటే మీ శాలరీలో 20% ఇప్పుడు వరకు ఏం చేస్తాం, ఫ్యూచర్ అవసరాల కోసం దాచిపెట్టాం. సో ఇప్పుడు ఈ మిగతా 20% ఏం చేస్తారంటే మీరు ఈ 20%ని ఎవరికైతే మీరు అప్పులు అంటే ఈఎంఐలు అవనవ్వండి, లోన్స్ అవనవ్వండి, వడ్డీలు అవనవ్వండి, వాటిని కట్టడానికి ట్రై చేయండి. సో మీ శాలరీ 10,000 అంటే అందులో 2,000 ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో, ఎవరికైతే లోన్ కట్టాలో వారికి 2,000 కట్టడానికి ట్రై చేయండి. అదే 20,000 అయితే 4,000 కట్టడానికి ట్రై చేయండి. అదే 30,000 అనుకోండి 6,000 కట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇలా వడ్డీలు ఇవే కట్టుకెళ్తుంటే మరి అసలు అమౌంట్ ఎప్పుడు కడతారని చెప్పి మీకు చిన్న డౌట్ వస్తుంది. సో నేను చెప్పినట్లుగానే రాబోయే అవసరాలకు ఏవైతే ఉన్నాయో మొదటి ఫామ్లో పుట్టింది కదా 20% అమౌంట్, వాటి ఒక 5 years అయ్యేసరికి ఆ అమౌంట్ వరకు పే చేయడానికి చూడండి. ఒకవేళ చాలా మందికి డౌట్ వస్తుంది, మరి నాకు ఏ అప్పులు లేవు, మరి నేనేం చేయాలంటే మీరు ఖచ్చితంగా చాలా హ్యాపీ విషయం, ఇది గుడ్, మీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చాలా బాగున్నట్టు. మీరు ఈ 20% కూడా ఏం చేస్తారంటే ఇందాక 20% సేవ్ చేస్తారు కదా, వాటిలోనే కలపండి. అంటే మొత్తం అతనికి 40% అవుతుంది. ఈ విధంగా మీకు ఏమవుతుందంటే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుంది, మీరు కూడా అసలు అమౌంట్ కూడా తీరిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఒక భరోసా ఉంటుంది, ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉండదు, లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ 2 రూల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. రూల్ నెంబర్ 3, మన శాలరీని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి. ఇదివరకు మనం 2 రూల్స్ తెలుసుకున్నాం. శాలరీలో 20% మన భవిష్యత్తు అవసరాల కోసం, అంటే అదే ధనవంతులుగా జీవించడానికి. రూల్ నెంబర్ 2, మన అప్పులు ఎలా తీర్చాలని చెప్పి అదొక 20%. సో ఈ 20 అయిపోయాక మన దగ్గర ఉన్నది 60%. అంటే 10,000 శాలరీ అయితే మీ దగ్గర ఇప్పుడు 6,000 ఉంటుంది, 20,000 అయితే మీ దగ్గర 12,000 ఉంటుంది, 30,000 అయితే మీ దగ్గర 18,000 ఉంటుంది. సో చాలా మందికి డౌట్ వస్తుంది, మరి ఇంత చిన్న అమౌంట్తో మా లైఫ్ లీడ్ చేయగలమా, అది చాలా కష్టం కదా బ్రదర్ అని చెప్పేసి అనుకుంటారు. దయచేసి ఇదే చెప్తున్నా, మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టం అంటే మీరు ఇప్పటి వరకు ఏదో డబ్బులు దాచిపెట్టుకొస్తున్నారో ఆ అవసరాల డబ్బులు తీయడానికి చాలా ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ఫ్యూచర్ అవసరాలు కూడా, వాటి అవసరాలకు ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి అవసరాలు మొత్తం అన్ని కొలాప్స్ అయిపోతారు. దయచేసి ఎంత కష్టమైనా సరే నేను చెప్పి 3 రూల్ వల్ల చాలా మంది లైఫ్లో బ్యాలెన్స్ లేక ఆ అమౌంట్ని తీసేస్తున్నారు అన్నమాట. దయచేసి మీరు అట్టి పరిస్థితులు అలా చెయ్యకండి. ఎంత కష్టమైనా సరే, మీ హాస్పిటల్ బిల్స్ అవనివ్వండి, స్కూల్ ఫీజు అవనివ్వండి, మీ పిల్లల అవసరాలకు అవనివ్వండి, మీ రాసిన అవనివ్వండి, కరెంట్ బిల్స్ అవనివ్వండి, నెట్ అమౌంట్ ఏదైనా సరే ఈ 60%లోనే ట్రై చేయండి. ఎంత కష్టంగా ఉన్నా సరే. నేను ఎందుకు ఇలా ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలా కష్టమైంది, కానీ ఒకటి ఆలోచించండి, దీన్ని మెల్లిగా మీరు అలవాటు చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు ఆ జీవనానికి అలవాటు పడతారు. దానివల్ల మీకు మంచి లైఫ్ అయితే ముందు ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా ఒక విషయం ఆలోచించండి, ముందు కష్టం తర్వాత సుఖం. దయచేసి పక్కింటి వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే పక్కింట్లో ఏసీ ఉంది, మన ఇంట్లో ఏసీ పెట్టుకుందామని చెప్పేసి ఆ విధంగా ఆలోచించుకోండి. పక్కింట్లో అది ఉంది, ఎదుంటి వాళ్ళు ఇది ఉంది, ఇలాగ ఆలోచించి ఈ కంపారిజన్ లేకపోతే మీరు ముందుకు వెళ్తే దయచేసి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 60% కాస్త 80% అవుతుంది, 70% అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే ఆ విధంగా చేయకండి. నేను చెప్పిన ఈ 3 రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఎవరేమనుకున్నా పట్టించుకోకండి, సమాజం కోసం అసలు పట్టించుకోండి. మీ లైఫ్ మీది. మీరు ముందు ఈ 3 రూల్స్ లా పాటించుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ధనవంతులు అవునట్లుగా ఉంటుంది. మీకు ఎటువంటి అప్పులు ఉండవు. ఖచ్చితంగా మీకు ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ అమౌంట్ని కూడా మీరు ఖచ్చితంగా ఒక బంగారు గుడ్డులా దాచిపెట్టుకుంటూ వెళ్తారు. ఇదంతా విన్నాక ఒక సందేహం మీ మైండ్లో ఖచ్చితంగా వస్తుంది, ఇది నువ్వు చెప్పినట్లుగా ధనవంతులు ఎలాగే చేశారా, ఇలాగ చెప్పే వాళ్ళు ధనవంతులు అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవే రూల్స్ పాటించారు. ఈ విధంగానే వారి లైఫ్లో సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, మర్చిపోకండి, ధనవంతులు అవనవ్వండి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవనవ్వండి, వారు అడిగితే ఖచ్చితంగా ఒకటే చెప్తారు, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల, ప్రతి ధనవంతుల వెనకాల ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో ఇవే, ఈ రూల్స్ పాటించుకుంటూ వస్తారు. ఇలా చేసుకొని రావడం వల్ల వారి భవిష్యత్తు ఒక బంగారు భవిష్యత్తులో అవుతుంది. ఖచ్చితంగా ఆ టైంలో మీరు ఒక మంచి పర్సన్లో, ఒక మంచి పొజిషన్లో ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఈ టాపిక్ మీద ఏ డౌట్లు ఉన్నా సరే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. ఏ డౌట్ అయినా సరే కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టపడ్డాను, మీ నుంచి కోరుకుంది ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.